ఋషులకి దేవతలకి ఉపాసన రూపమైన కర్మ చెప్పాడు. కనుక ఇతర లోకమందు కూడా కర్మసిద్ధి ఉందని భగవంతుడు చెప్పాడు. మంత్ర అర్థవాద ఇతిహాస పురాణ ఇంపార్టెంట్ చెప్తున్నాను అన్న. మంత్ర అర్థవాద ఇతిహాస పురాణ లోకాదుల వల్ల దేవతలకు కూడా దేహాదులు ఉన్నాయని తెలుస్తుంది. ఇతిహాసాల్లో చెప్పింది. మంత్రశాస్త్రం కూడా ధ్యాన శ్లోకం రాసింది కదా. రాజశ్యామలు ఎలా ఉంటుందంటే ధ్యాన శ్లోకం, అమ్మవారి యొక్క అష్టభుజి లేదా చిరునవ్వు ఇవన్నీ. ఆంజనేయ స్వామి అంటే ఇలాగా, పంచాంజనేయ స్వామి అంటే ఇలాగ, దానికి ధ్యాన శ్లోకాలు ఉన్నాయి కదా. మంత్ర దానికి అలాగా బీజాక్షరాలు. అర్ధవాద ఇతిహాస పురాణ లోకాదుల వల్ల ఏ లోకాలు ఏంటని కదా. బిందు తర్పణ సంతుష్ట పూర్వజ పితృపురాంబిక అని ఉన్నాయి కదా. ఇలా దేవతలకు కూడా దేహాదులు ఉన్నాయని తెలుస్తుంది శాస్త్రాల వల్ల. ఇలా మంత్ర ఇతిహాస పురాణ లోకేభ్య విగ్రహత్వాది అవగమాత్ అని సూత్రం. ఇంకో విషయం ఏంటంటే దేవేంద్రుడు 101 సంవత్సరాలు ప్రజాపతి దగ్గర బ్రహ్మచర్యాన్ని చేశాడు అని చాందోగ్యం ప్రమాణం, శృతి, వేదం. ఋషులలో వరుణుడి యొక్క కుమారుడు భృగు ఉన్నాడా? ఎక్కడ? భృగుర్వై వారుణి ఉపపసారా అని వచ్చింది కదా తైత్రీయం. వరుణుడి యొక్క కుమారుడు భృగువు. ఓ పూజ్యుడా, నాకు బ్రహ్మముని తెలిపండి అన్నాడా? బ్రహ్మేతి అని అడిగాడు కదా, అడిగాడు. కనుక ఇలా ఇత్యాది వాక్యాలు దేవతలకు కూడా ఋషులకి కూడా విద్యాగ్రహణం కోసం బ్రహ్మచర్యాదులు చేశారని అవలంబించారని నట్లు మనం చూసాం. ఈ దేవాదులకి అధికారం ఉన్నా కూడా, అందుకే నేను చెప్తాను కదా, దేవాదులకి విద్య యందు అధికారం ఉంది, మోక్షం యందు అధికారం ఉంది ఋషులకి ఉన్నట్టు. భృగురు అలాగే అడిగాడు, దేవతలకు కూడా ఉంది కదా, ఇతిహాస పురాణాలు వాటి చెప్పాడు. ఇలా దేవాదులకి అధికారం ఉన్నా కూడా అంగుష్ట మాత్రము అని శృతి వాళ్ళ అంగుష్టాన్ని బట్టి విరుద్ధం కాదు. 1:3:20 సూత్ర భాషల్లో దేవతలకి ఋషులకి అంటే ఇతర లోకములందు కూడా కర్మఫల సిద్ధిని చూపాడని సత్యమవుతుంది. కర్మఫల సిద్ధిని చూపించాడు, మోక్షాన్ని చూపించాడు. అర్థమైందా మీకు? ఎంత ఎందుకు చెప్తున్నాను? మోక్షాన్ని చెప్పాడు. అంటే ఇతర లోకల్లో కూడా ఉంది. అయితే వర్ణాశ్రమాది విభాగం మనుషులకే కానీ అక్కడ మాత్రం లేదు, దేవతలకి లేదు, మనుషులకే ఉంది. అదొకటే తేడా, మిగతా అన్నీ ఉన్నాయి. మానుషే లోకే వర్ణాశ్రమాది అధికార ఇతి విశేష. అందుకే మానవలోకంలో వర్ణాశ్రమాదులకి కర్మయందు అధికారం ఉంది విశేషంగా. తేషాం వర్ణాశ్రమాది అధికారి కర్మణాం ఫలసిద్ధి క్షిప్రం భవతి కర్మణో జాత. వర్ణాశ్రమాదులు యందు అధికారం గల వారి కర్మలకి కర్మల చేత పుట్టిన ఫలసిద్ధి శీఘ్రంగా వేగంగా వస్తుంది ఆ వర్ణాశ్రమ ధర్మాలు పట్టి చేస్తే. తంత్రశాస్త్రం ఉంది, క్షుద్రం, దానికి వర్ణాశ్రమం అక్కర్లేదు. పిశాచాలు అవి తిరిగే శ్మశానాల్లో పూజలు, అవి చాలా ప్రమాదం. ఎంత తొందరగా వస్తుందో అంత తొందరగా వాడు నశించిపోతాడు బతికుండగానే. కానీ స్వర్గాది లోకాలు ఇచ్చేదానికి వర్ణాశ్రమాది అధికారం, అదే అది గుర్తుంచుకోవాలి. ఇది విషయం. అయితే ముగింపు ఏంటంటే కొంతమంది ఏమంటారంటే కర్మయోగులి చిత్తశుద్ధిని పొంది జ్ఞానాన్ని సంపాదించుకోవడం చాలా కష్టం కదా. కర్మయోగి ఎంత ఆఫ్టర్ ఆల్ 60 years లైఫ్, తర్వాత మనం ఎందుకు పనికిరావని రిటైర్మెంటే ఇస్తుంది గవర్నమెంట్, ప్రజాస్వామ్య గవర్నమెంట్. ఇంట్లో మూల కూర్చోరా అని వినిపించదు. విన్నాడంటే చేదస్తావు, తినేస్తాడు ప్రాణం. ఒకటి చెప్పమంటే 100 చెప్తాడు. అంటే రిటైర్మెంట్. అంటే 60 ఏళ్ళలో కర్మయోగం, ఆ కర్మయోగుల చిత్తశుద్ధి, దాంతో జ్ఞాన సంపాదన ఎంత కష్టం. ఆ ఫలం చాలా కాలం తర్వాత లభిస్తుంది, అంతే కదా. ఇది మనం చెప్పుకోవాలి కదా, జ్ఞానం దాని గురించి చాలా కాలం తర్వాత లభిస్తుంది. అయినా శాస్త్రంలో చెప్పబడిన కర్మలు ఆయా దేవతలు ఉద్దేశించి చేయడం వల్ల త్వరలో ఫలం వస్తుంది కదా, త్వరలో ఫలం వస్తుంది. త్వరలో లభించే ఫలాన్ని కోరడం అనేది జీవులకు సహజం కదా.
కావున ఆయా వర్ణాశ్రమ ధర్మాలను చేసి ఆయా కర్మల యొక్క ఫలాన్ని శీఘ్రంగా పొందుతాము అని చాలామంది అలా ప్రయత్నం చేస్తారు. చేస్తారు కదా, చేస్తారు. అంతెందుకు, శాస్త్రంలో శ్రద్ధ లేకుండా కాలాంతరంలో లోకాంతరంలో సిద్ధించే స్వర్గఫలాన్ని తృణీకరిస్తారు కదా. ఇంకా విచిత్రం ఏంటంటే, ఇంకా శీఘ్రంగా రావాలి అంటే ఈ కలికాలంలో ఎక్కడవుతాయండి శాస్త్రాల వల్ల. ఇన్ని ఎక్కడవుతాయి, ఇవన్నీ అయ్యేవి కాదు. మా తాతగారు మా నాన్నగారు చాలా చదువుకున్నారండి. మా నాన్నగారు పురాణం చెప్పేవారు, మా తాతగారు అయితే వేద పండితుడు అని ఇలా చెప్పుకుంటూ ఈ రోజుల్లో ఎక్కడవుతుందండి. వాళ్ళ కాలం వేరు, శాస్త్రంతో శ్రద్ధ ఉండదు వాళ్ళకి. లేకుండా కాలాంతరంలోనో లోకాంతరంలో సిద్ధించే స్వర్గఫలాలని వదిలిపెడతారు వాళ్ళు. అంతవరకు నో వెయిటింగ్ అంటారు. ఒరే ఒక్క 70 years ఆగితే నువ్వు కాళ్ళు చేపేస్తావరా, తీసుకెళ్ళిపోతారు శ్మశానికి అంటే అంత 70 ఏళ్ళు అంటే వాడికి అప్పటికే 30 ఏళ్ళు వస్తాయి. ఇంకా ఆఫ్టర్ 40 ఏళ్ళు టపటపటప గడిచిపోతాయి. ఇంకా ఆగడు. అప్పుడు కాళ్ళు చేపేస్తే తీసుకెళ్ళిపోతాడు, రెండు పట్టణాలకి తాడు కడతాడు, తీసుకెళ్ళిపోతాడు రా అంటే వెండవు, తృణీకరిస్తాడు. వర్ణాశ్రమ ధర్మాన్ని వదిలేసి ఈ లోకంలో ఫలమిచ్చే సేద్యం, వ్యాపారం, అనేక రకమైన బిజినెస్లు మొదలైన లౌకిక కర్మలో నిరతులైపోతారు కదా. అనేక రకమైన బిజినెస్లు నిరతులైపోతారు. వారికన్నా ఎక్కువ సంఖ్యలో వీళ్ళు లేరా అంటే వీళ్ళే ఎక్కువ ఉన్నారు కదా, వాళ్ళకంటే ఎక్కువ ఉన్నారు. లేదా నిషిద్ధ కర్మలు కూడా చేసేస్తుంటారు కదా. అంటే పార్టీ ఇవ్వకపోతే బాగుంటుందండి, ఫ్యామిలీతో వెళ్ళాలి, పార్టీలో కూర్చోవాలి. ఫ్యామిలీతో వెళ్ళాలి, పార్టీలో కూర్చోవాలి. బాగా నాకు అక్కడ సిగ్గండి రాలేదు, నేను ఏదో కొత్తగూడ ఊళ్ళో పుట్టాను అన్నా అనుకోండి, పల్లెటూరు దాన్ని అనుకుంటారు, రా పర్లేదు అని. ఇలా నిషిద్ధ కర్మలు కూడా చేసేసి వారి కోరికలు తీర్చుకున్న వాళ్ళు వాళ్ళకన్నా ఎక్కువ మంది ఉన్నారు కదా. దీనికంతా కారణం ఏమిటి? శీఘ్రంగా ఫలాన్ని ఇచ్చే కర్మలోనే జీవులకి ప్రవృత్తి సహజంగా ఉంటుంది. అది భాష్యంలో శంకరాచార్య వారు చెప్పారు. కావున ముముక్షువుల కన్నా కర్మజనులు ఎక్కువ సంఖ్యలో ఉండడం ఆశ్చర్యం లేదు. ఈ జనాభాలో ముముక్షులు చాలా తక్కువ, పల్చగా ఉంటారు, దొరకరు పెద్దగా. ఇలాంటి హరిద్వార్ ఋషికేశ్ దగ్గర నుంచి కేదార్ బద్రి వరకు ఎదిగితేనే ముముక్షులు దొరకరు, హఠయోగానికి పోతారు. ఎందువల్ల? అది వస్తే ఫారెన్ వెళ్ళి డబ్బు సంపాదించవచ్చు, ముక్తి కోసం కాదు. కనుక అది జీవుల మనసు యొక్క నైసర్గికమైన ప్రవృత్తిని సూచిస్తుంది అంతే. అది మోక్షుల వలె కర్మిష్ఠులు కూడా భగవంతుడి నియమాన్ని పాటిస్తూ వాళ్ళ కర్మ యొక్క ఫలాన్ని పొందవలసి ఉంటుంది. ఈ సంగతి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ముముక్షులే కర్మిష్ఠులు కూడా పాపం, వాళ్ళు ఆచారం బడి సంప్రదాయంతో కర్మఫలాన్ని కోసం ఆశిస్తారు. ముముక్షులైతే ఇవన్నీ ఆచరిస్తూ కర్మ యోగాన్ని చేస్తారు, అంతే తేడా. వీళ్ళిద్దరు పుణ్యాత్ములు. పైలోకాలు వెయిటింగ్లో ఉండి దాని నుంచి దేవతల దర్శనం కావాలి, దేవత దగ్గర ఉండాలి కోరిక. వీళ్ళిద్దరు పుణ్యాత్ములు మిగతా వాళ్ళందరికంటే, అంతే కదా. ఎందుకంటే ఎవరైతే విషయాల యందు విరక్తులై ముముక్షులై కర్మయోగం చేత భగవంతుడిని ఆరాధిస్తారో, ఎవరు సన్యాసులై నిత్యము భగవంతుడి చింతనలోనే జీవితాన్ని గడుపుతారో వాళ్ళకి మోక్షం ప్రసాదిస్తానని భగవంతుడు సంకల్పం. అంటే భగవంతుడికి భరోసా. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, క్షిప్రంలో శీఘ్రంగా దాంట్లో వ్యక్తి అయినా ఉంటాడు, బ్యాంక్ అయినా ఉంటుంది, లేకపోతే ప్రభుత్వమైనా ఉంటుంది, లేకపోతే పథకాలైనా ఉంటాయి. ఆ భరోసా జారిపోతాడు మనిషి, ఉన్నతమైన మానసిక స్థితిని జారిపోతాడు. ఇక్కడ మోక్షం కావాలన్నోడికి భగవంతుడే భరోసా. ఇవన్నీ కనిపిస్తాయి, ఈ ఆనందాలన్నీ వెంటే కనిపిస్తుంటాయి. అవి ఇచ్చే వ్యక్తిలో సంస్థలో కనిపిస్తుంటాయి, కానీ భగవంతుడు కనిపించడు. నమ్ముకున్న భగవంతుడు కనిపించడు. ఎందువల్ల? ఇంకా ముముక్షత్వంలో ఉన్నాడు, ఆయన గురించి ప్రయత్నం చేస్తున్నాడు. నమ్మకంతో భరోసా కావాలి, భరోసా పొందుతాడు, భరోసాగా భావిస్తాడు. అందువల్ల ఇది భగవంతుడి యొక్క సంకల్పం. నమ్మితే చాలు, నేను చేస్తాను, లేట్ అవుతుంది. ఎందుకంటే సాధన గొప్పది.
ఇలాగే ఆయా వర్ణాశ్రమాది కర్మలు చేస్తే ఆయా కర్మఫలాన్ని ఇస్తాననేది కూడా భగవంతుడి యొక్క సంకల్పమే ఉంది. భగవంతుడి యొక్క సంకల్పమే ఉన్నది. ఇక్కడ చిన్న విషయం చెప్పి అవతరణకి చెప్తాను. చిన్న విషయం చెప్పి అవతరణ, మంచి విషయం చెప్పాను కదా. ఇక్కడ శీల నిర్మాణానికి వర్ణ వ్యవస్థ చెప్తున్నాడు. ఇప్పుడు వర్ణ వ్యవస్థ ఎందుకు వచ్చిందంటే శీల నిర్మాణం. శీలం అంటే క్యారెక్టర్. అది ఏంటంటే ధర్మ విషయాల్లో ఊరకే శ్రద్ధ ఉన్నంత మాత్రాన సరిపోదు. ధర్మ విషయంలో శ్రద్ధ ఉంటే సరిపోదు. ధర్మ గ్రంథాల్లో చెప్పిన ఆచారాల్ని తప్పకుండా పాటించాలి. ఆచారాన్ని పాటించాలి. ధర్మ గ్రంథాల్లో మనిషికి ప్రాప్తమయ్యే సర్వశ్రేయస్సులు కూడా శీలాన్నే అవలంబిస్తున్నాయి. క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి ఉన్నంత విలువ ఇప్పటికీ ఇంకో దానికి ఇవ్వలేరు. ఎంత కోటీశ్వరుని క్యారెక్టర్ ఉన్నారనుకోండి, వాడిని ఉద్యోగాలు ఎలాగైనా పెట్టుకోవాలనుకుంటాడు కదా. శీలం అనేది చాలా గొప్పది. శీల నిర్మాణంలో కొన్ని ఆచారాలు చిన్నవిగానే కనిపిస్తాయి. కొన్ని ఆచారాలు కానీ వాటి ఫలాలు కూడా చిన్నవే అని భావించకూడదు. వాటి ఫలాలు చిన్నగా ఉండవు. నలమహారాజు ఎంత శీలవంతుడైనా అతడు ఒకరోజు చేతులు కాళ్ళు సరిగా కడుక్కోలేదు. శీలవంతుడికి ఆచారం, శీలవంతుడంటే ఆచారం. ఈ నలమహారాజు శీలవంతుడైనప్పటికీ అతడు ఒకరోజు చేతులు కాళ్ళు కడుక్కోకుండా ఉన్నాడు. అప్పుడు కడుక్కోవడం లేదు అనే నెపంతో, ఆయన సరిగ్గా కడుక్కోవట్లేదు కాళ్ళు చేతులు అని నెపంతో, ఆయనే షుగర్ పేషెంట్ పాపం, స్మార్ట్ చేతులు కాళ్ళు కంటే ఇంకో ప్రాబ్లం వస్తుంది. అది చేతులు కాళ్ళు అస్మాటు కడుక్కోలేదు పాపం. ఆ నెపంతో అతనిలోని కలి ప్రవేశించింది. ఆ నలమహారాజు ఆ కలి ప్రవేశం జరిగి నానా దుఃఖాలు నానా కష్టాలు అనుభవించాడు. మొన్న నువ్వు చెప్పావు, ఆయన అనుభవించిన కష్టాలు ఎవ్వడూ అనుభవించలేడు. ఇలా పురాణాలు చెప్పాయి. కలి అంటే ధర్మాచరణలో కలిగే అశ్రద్ధకి అభిమాన దేవత. కలి అంటే అదొక అవతారం కాదు. కలికి అవతారం చెప్పాను, కలి అవతారం చెప్పలేదు కదా. అధర్మానికి అంటే ధర్మాచరణలో కలిగే అశ్రద్ధకి, అధర్మానికి కాదు, ధర్మాచరణలో కలిగే అశ్రద్ధకి అభిమాన దేవత కలి. కలి శీలం ఇంత ముఖ్యమై ఉండడం చేత మన వేదశాస్త్రాల్లో చాలా భాగం దీనినే విశదపరుస్తూ ఉంటుంది. ఇతర ఏ గ్రంథ మార్గంలో కూడా ఇంతగా శీల నిర్మాణాన్ని వివరణ ఎక్కడ జరపలేదు. అంటే ఏ ఇతర మతాల్లో కూడా శీల నిర్మాణాన్ని మన దాంట్లో చెప్పింది. శీలానికి పోషకంగా ఉండాలనే ఉద్దేశంతో మన దేశంలో చాతుర్ణ వ్యవస్థ వచ్చింది. చాతుర్వర్ణ వ్యవస్థ. శీలం అనేది పోషకంగా ఉండాలి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే జాతి భేదాలే చాతుర్వర్ణ వ్యవస్థ. ఈ వ్యవస్థ మన దేశంలో ఉండేది, ఒకప్పుడు ఉండేది. ఇప్పుడంతా బాగా పలచపడిపోయింది. ఆ మాట ఎత్తితేనే ఇప్పుడు ప్రమాదం అయిపోతుంది. ఇంకా ఇతర దేశాల్లో ఎక్కడ లేదు. పాశ్చాత్య దేశాల్లో జాతి భేదాలు గుంపుగా కనిపిస్తాయి. జాతి భేదాలు ఉంటాయి కానీ కుల భేదాలు ఉండవు కదా, అంతేనా? పాశ్చాత్య దేశాల్లో అవన్నీ వాళ్ళ లౌకిక పరిస్థితులను అనుసరించి ఏర్పడ్డాయి ఆ జాతి భేదాలు. అక్కడంతా ముఖ్యంగా ఐశ్వర్యం ప్రమాణంగా ఉంది. ఆ జాతి భేదానికి ఐశ్వర్యమే ప్రామాణికం. మనది ఐశ్వర్యానికి మహత్యాన్ని ఇవ్వం. భారతదేశం ఈరోజు కూడా గొప్పతనం అంటే ఐశ్వర్యానికి ప్రాముఖ్యత ఇవ్వం. అంత మాత్రం చేత మన దేశానికి ఐశ్వర్యం వద్దని కాదు అర్థం. ఐశ్వర్యం అనేది రెండోది. మన దేశానికి ఐశ్వర్యం అనేది రెండోది. మొదటిది ధర్మాచరణమే. ప్రపంచమంతా భారతదేశాన్ని గుర్తిస్తుందంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు భారతదేశంలో వర్ణాశ్రమ ధర్మం ఉన్నంత వరకు మళ్ళా మనం ఈ దేశాన్ని గెలవలేము. దాన్ని చెల్లాచెదిరి చేయాలంటే క్రిస్టియానిటీ పెంచేయాలి.
కులాలు గొడవ లేకుండా క్రిస్టియానిటీ పెంచాలి. ఎంత డబ్బుని అక్కడి నుంచి పంపితే అలాగ అప్పటి నుంచి అలవాటు చేసుకున్నారు. కనుక ధర్మాచరణము మన దేశంలో మొదటిది. కావున మన జాతి వ్యవస్థ ధర్మాచరణ దృష్ట్యా ఏర్పడింది. చూడండి అవతరణిక 2:49 మానుషే ఏవ లోకే వర్ణాశ్రమాది కర్మాధికార. మానవలోకంలోనే వర్ణాశ్రమాది కర్మకి అధికారం ఉంది. నా అన్యేషు లోకేషు ఇది నియమ, మరి ఏ ఇతర లోకంలో కూడా లేదు. ఈ నియమము కిం నిమిత్త ఇది, ఈ నియమానికి కారణం ఏమిటి? ఇతర లోకాల్లో లేదు, మనుషు లోకంలోనే ఉంది. దీనికి కారణం ఏమిటి? అథవా వర్ణాశ్రమాది ప్రవిభాగోపేత మనుష్య మమ వర్త్మ అనువర్తంతే సర్వసః ఇది ఉక్తం. అథవా అంటే లేదా, వర్ణాశ్రమాది విభాగాలలో కూడుకున్నవాడైన మానవుడు సర్వసహ అన్ని విధాలుగా నా మార్గాన్ని అనుసరించి ప్రవర్తిస్తున్నారని చెప్పావు కదా. కస్మాత్ పునః కారణాత్ నియమేన తవ ఏవ వర్త్మ అనువర్తంతే. ఆ విధంగా వాళ్ళు నియమపూర్వకంగా నీ మార్గాన్నే ఎందుకు అలా అనుసరిస్తున్నారు? నా అన్యస్య ఇది ఉచ్యతే, ఇతరులు ఆ మార్గాన్ని ఎందుకు అనుసరించట్లేదు అనే విషయాన్ని నువ్వు చెప్పాలి. దాన్ని వివరిస్తున్నారు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగసః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. గుణకర్మ విభాగాన్ని అనుసరించి చాతుర్వర్ణ్యమనే నేను సృష్టించాను. మయా సృష్ట అన్నాడు. దీన్నోరు బాబు ఇస్కాన్ వాడు కూడా రాస్తాడు. తర్వాత లేటెస్ట్ మోడర్న్ ఉపన్యాసకులు జక్కి వాసుదేవను, రవిశంకరు, చిన్మయానంద, ఎవరెవరు పెద్ద పెద్ద మహనీయులు పేరున్న వాళ్ళు కూడా వాళ్ళు ఒకలా చెప్తారు. చెబితే బెంబేరు, నిజాన్ని చెప్పలేరు. ఏమన్నాడు? చాతుర్వర్ణే మయా సృష్టం, నా చేత సృష్టించబడింది. ఎలాగా? గుణకర్మ విభాగసః, గుణము కర్మ విభాగాన్ని అనుసరించి. గుణం అనేది ముందు వచ్చింది కాబట్టి గుణము చేతనే కులము అని పేరు ఇప్పుడు చెప్తుంది. గుణము చేతనే. సత్వగుణం ఉంటే వాడు బ్రాహ్మణుడు, రజోగుణం అంటే వాడు క్షత్రుడు. ఇలా తస్య కర్తారమపి మాం, దానికి నేనే కర్తనైనప్పటికీ విద్యకర్తారం అవ్యయం, నన్ను అకర్తగానే తెలుసుకో అన్నాడు. సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి విధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి.